28 సంవత్సరాలుగా బెన్నీ అని పిలువబడుతున్న నా అసలు పేరు సంపంగి చిన్నప్పారావు. వృత్తిరీత్యా న్యాయవాదిని. 1992లో చనిపోయినంత కష్టం కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించాను. 28 సంవత్సరాలు దేవుడు నా జీవితంలో చేసిన మేలులు లెక్క పెట్టలేని మేలులు ఆయన నా జీవితంలో చేశారు. అయితే నా జీవిత కాలమంతా మరచిపోలేని మేలు మే 9, 2005 చేయడం జరిగింది. 2003వ సంవత్సరానికే చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్స్లో బాగా ఎదిగి 2004లో సొంతంగా కంప్యూటర్ నెట్ సెంటర్ సిడిఎస్ బిజినెస్ పెట్టి ఆర్థికంగా స్థిరపడిన నేను మే 9, 2005 కూడా రోజులాగే పొద్దున్నే ఆర్కే బీచ్కి బండి మీద వెళ్ళి రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్గేట్ ఎదురుగా టీ తాగుతూ ఉండగా ఈ రోజుకి నాకు గుర్తురాదు. రాంగ్ రూట్లో మారుతి జెన్ కారు వచ్చి గుద్ది నన్ను ఆంధ్ర యూనివర్సిటీ క్వార్టర్స్ వరకు లాక్కుపోయింది అట ఆ మారుతి జెన్ కార్. అయితే మే 9, 2005 యాక్సిడెంట్ జరిగిన రోజు స్పాట్కి వచ్చిన పేపర్ వాళ్ళు, ఈనాడు వార్తా వాళ్ళు యాక్సిడెంట్ జరిగింది అని వ్రాసారు అట. నా యాక్సిడెంట్ కేసు చేసిన లాయర్ కడియాల దేవుడి గారు చెప్పారు, కొత్త కాలానికి వారి వద్దకు వెళ్తే, అప్పారావు నువ్వు చచ్చిపోయావని చెప్పేసి విజయబాబు పేపర్లు రాశారయ్యా అని చెప్పేసి, అంత పెద్ద ప్రమాదం, మరి అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు నిజంగానే వీడు చనిపోయాడు అని చెప్పి నాకు టీ ఇచ్చిన టీ కొట్లు వాళ్ళు, పోలీసులు వస్తే మనల్ని స్టేషన్కి రమ్మంటారు, కోర్టుకు రమ్మంటారు, మనకెందుకు ఈ రిస్క్ అంతా అని చెప్పి కొట్లు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అట. అయితే దారిని పోయే ఒక ఇద్దరు మనుషులు వీడు మనతో రన్నింగ్ చేసిన అబ్బాయి కదా అని చెప్పి అటుగా పోతున్న ఒక ఆటో ఆపి ఆటోలో కేజీహెచ్ తీసుకుని వెళ్ళి బాడీని కేజీహెచ్ దగ్గర బాడీని పెట్టి బాడీ దగ్గర ఒకరు ఉండి నా జేబులో ఉన్న విజిటింగ్ కార్డ్స్ ఆధారంగా మా ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మా ఇంటి వారంతా కేజీహెచ్కి రావడం జరిగింది. కేజీహెచ్లో డాక్టర్స్ నైట్ డ్యూటీ డాక్టర్స్ అనుకున్నారట, డే డ్యూటీ డాక్టర్స్ వస్తారులే, వారు వచ్చి చూసుకుంటారు అని చెప్పి ఫస్ట్ ఎయిడ్కి కూడా వారు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అట. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటి వారు నన్ను కేజీహెచ్ నుండి 7 Hills ఆసుపత్రికి తీసుకుని వచ్చి 7 Hills ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది అట. 7 Hills ఆసుపత్రిలో 18 రోజులు వచ్చిన తర్వాత మరి అక్కడ బిల్స్ అమౌంట్ చాలా ఎక్కువైపోయి ఇక్కడైతే ఇంత ఖర్చు పెట్టలేమని చెప్పేసి అక్కడి నుండి ఆ రోజుల్లో జగదాంబ జంక్షన్లో మక్కా మసీదు వెనుక సురక్ష ఆసుపత్రి ఉండగా అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశారట. అక్కడ ఒక 2 నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్స్ చెప్పారట, ఇతను ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మెలకు వస్తుంది అని చెప్పేసి, మరి నాకు మెలకు లేని పరిస్థితుల్లో నన్ను
2 నెలల తర్వాత సురక్ష ఆసుపత్రి నుండి ఉషోదయ జంక్షన్లో మా అమ్మ తమ్ముడు మా మామయ్య బిఎస్ఎన్ఎల్లో టెలిఫోన్ మెకానిక్గా వర్క్ చేస్తున్నారు. ఉషోదయ జంక్షన్లో బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ నన్ను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయిన సంగతి కానీ, సురక్ష హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన సంగతి కానీ నాకు తెలియదు. ఆ ఉషోదయ జంక్షన్లో బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్లో ఉండగా ఒకరోజు మెలకు వచ్చింది. పైకి చూస్తే స్లాబ్ కనిపిస్తుంది. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ రోజుకి మా ఇల్లు స్లాబ్ ఇల్లు కాదు, రేకుల ఇల్లు. అయితే పైన చూస్తే స్లాబ్. ఇది మా ఇల్లు కాదే అనుకున్నా. దూరంగా చూస్తే మా అమ్మ కూర్చొని ఉంది. అమ్మా అని పిలిస్తే అమ్మ నా దగ్గరికి రావడానికి బదులుగా లోపలికి వెళ్ళింది. లోపలి నుండి ముగ్గురు వచ్చారు. మా అమ్మ, మా మామయ్య, మా అక్క. ముగ్గురు వచ్చి నా దగ్గర అనుకుంటున్నారు, అమ్మయ్య ఎంతకాలానికి మన బెన్నీకి మెలకు వచ్చింది, దేవుడు గొప్ప కార్యం చేశాడు అని. మెలకు రావడం ఏంటి, నాకేమైంది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పి అడిగినప్పుడు వారు చెప్పారు, టీ తాగుతుండగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంగేట్ వద్ద నీకు యాక్సిడెంట్ జరిగింది, నీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నా అని చెప్పేసి అన్నారు. అయితే యాక్సిడెంట్ ఎప్పుడయింది అని అంటే వారు చెప్పారు, May 9 అని చెప్పి. క్యాలెండర్ చూస్తే అది ఆగస్టు నెల క్యాలెండర్ కనిపిస్తుంది. మరి ఇంతకాలం అంటే ఇంతకాలం నీకేమీ తెలియదు. డాక్టర్స్ చెప్పారు ఇంటికి వెళ్ళిన తర్వాత మెలకు వస్తుందని. అందుకే సురక్ష హాస్పిటల్ నుండి నేరుగా ఈ క్వార్టర్స్ తీసుకుని రావడం జరిగింది అని చెప్పేసి. అయితే ఆ సమయంలో నాకు అప్పటికే 8 సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్లో పనిచేయడం వల్ల డాక్టర్స్తో బాగా పరిచయం. మన ఏరియా ఉషోదయ జంక్షన్ కదా, దగ్గరలో చిన్నవాళ్ళతేరు ఉంటుంది. చిన్నవాళ్ళతేరులో ఒక డాక్టర్ గారు ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి బెన్నీకి యాక్సిడెంట్ అయింది అని చెప్పండి అన్నప్పుడు ఆ డాక్టర్ సుశీల గోవింద్ గారు వారి వద్దకు వారు వెళ్ళి బెన్నీకి యాక్సిడెంట్ అయింది అని చెప్పగా ఆ డాక్టర్ గారు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గారిని, ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పి, ఆయన విదేశాల్లో మరి చదువుకున్న డాక్టర్ గారిని మా క్వార్టర్స్కి ఉషోదయ జంక్షన్లో బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్కి పంపించడం జరిగింది. వారు వచ్చి నా యాక్సిడెంట్ శరీరాన్ని చెక్ చేయగా అప్పటికే కేజీహెచ్లో చేసిన సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేసిన చేతికి చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో, సురక్ష ఆసుపత్రిలో కాలికి సర్జరీ చేశారు డాక్టర్ లక్ష్మణరావు గారు. వారు చేసిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. అయితే వారు చెప్పారు, డాక్టర్ గారు ఇతన్ని మళ్ళీ ఆసుపత్రిలో జాయిన్ చేయకపోతే, ఇతని చేతికి ఇతని కాలికి ఆపరేషన్ చేయకపోతే కాలు విరిగిన ప్రాంతానికి తీసేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు ఈ మెలకు రావడం మూలంగా నాకు చాలా బాధ కలిగింది. అయ్యో కాలు తీసేస్తే ఎలా అని చెప్పి చాలా బాధపడుతున్నప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, ఇతని వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేయాలి, వెంటనే ఈయనకి ఆపరేషన్లు చేయాలి అని చెప్పి మరి ఆ ఆసుపత్రిలో పెదవాల్తెరులో జాయిన్ చేశారు. పెదవాల్తెరులో జాయిన్ చేసి మరి
ఆ, కుడి కాలికి ముడుకు కింద ఆపరేషన్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే రేపటి దినం ఆపరేషన్ అనగా చాలా బాధపడుతున్నా. నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఈ ఆపరేషన్లు ఏంటి, ఈ బాధ ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ రాత్రి పడుకున్నానో పడుకోలేదో కూడా నాకు తెలియదు. మరి ఆ రాత్రి ఒక ఇద్దరు మనుషులు వచ్చారు, చాలా పెద్ద మనుషులు వారు. ఆ ఇద్దరు మనుషులు ఒకరు విరిగిపోయిన కుడికాల దగ్గర కూర్చుంటే ఇంకొకరు విరిగిపోయిన ఎడమ చేతి దగ్గర కూర్చున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఆ కుడి కాలుని ఎడమ చేతిని పట్టుకొని ఏదో వారు చేసుకుంటున్నారు. అయితే నేను వారిని అడిగా, నేను మెలకువగా ఉండి అడిగాను, నిద్రలో ఉండి అడిగాను, నాకు తెలియదు. వారిద్దరిని అడిగా, మీరెవరండి, నాకేం చేస్తున్నారు అని అంటే వారు నాతో చెప్పిన మాట, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయితే నన్ను వదిలేశాడు అని నువ్వు అనుకుంటున్నావో ఆ దేవుడు మా ఇద్దరిని నీ దగ్గరికి పంపించారు అని అంటే, ఎందుకు వచ్చారు అంటే నీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పడం జరిగింది. అయితే వారితో మాట్లాడుతూ అవునా అని అనేసరికి వారిద్దరూ అక్కడ లేరు. వెంటనే మంచం మీద ఆసుపత్రిలో రూమ్లో ఉన్న నేను మంచం కింద పడుకున్న మా అమ్మని అమ్మ అమ్మ అని లేపితే మా అమ్మ లేచింది. అమ్మ, ఇద్దరు మనుషులు వచ్చారు, నువ్వు చూసావా అని అంటే, మనం ఉన్న రూమ్కి లోపల నుండి తలుపుకి గడపెడితే మనుషులు ఎలా వస్తారు బాబు అని మా అమ్మ చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పటికే నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలు మరి నిక్కబొడిచి ఆశ్చర్యకరంగా మారింది వాతావరణం. నిజమే కదా, తలుపుకి లోపల నుండి గడిపి పెడితే ఎలా వస్తారు ఇద్దరు మనుషులు అని చెప్పి మా అమ్మతో చెప్పినప్పుడు మా అమ్మ చాలా ఆశ్చర్యపోయి, నిజంగా ఏ దేవుణ్ణి అయితే మనం నమ్ముకున్నామో ఆ దేవుడే తన దూతలను పంపించి నీతో మాట్లాడాడు, నిన్ను ధైర్యపరిచాడు అని చెప్పడం జరిగింది. మరుసటి రోజు ఆపరేషన్ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మరి మామూలుగా ఉన్న కొంతకాలానికి మళ్ళీ కుడికాలు చాలా బాధ కలిగి నాకు తెలిసిన డాక్టర్ భవానీ ప్రసాద్ గారు గుర్తొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి కాలికి రెంటికి ఎక్స్రే తీసి చూసి నాకు చెప్పిన మాట, బెన్నీ, ఎడమ చేయి చాలా బాగుంది, ఆపరేషన్ సక్సెస్, కుడి కాలికి మాత్రం చేయాల్సిన ఆపరేషన్ ఇది కాదు అని ఆయన చెప్పారు. ఈ రాడ్లు రిమూవ్ చేసేసి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తేనే కానీ కుడికాలు సెట్ అవ్వదు అని ఆయన నా కుడికాలికి రింగ్ సెట్ వేసి కుడికాలికి ఆపరేషన్ చేశారు. ఆ రింగ్ సెట్ ఏఎంజీ హాస్పిటల్, ఈనాడు పక్కనున్న ఏఎంజీ హాస్పిటల్లో రింగ్ సెట్ రిమూవ్ చేసేసారు. ఒక సెరమిక్ లెగ్ ఏర్పాటు చేసి ఆ డాక్టర్ గారు చెప్పారు, ఈ లెగ్తో మీరు నడుస్తూ ఉంటే 1 సంవత్సరం కాలానికి విరిగిన కాలు ఎముక అతుక్కుంటుంది అని చెప్పారు. ఈ రింగ్ సెట్ రిమూవ్ చేసేసిన తర్వాత మరి జరిగిన ప్రమాదం మూలంగా
ఆ కుడికాలు క్రష్ అయిపోయింది. క్రష్ అయిపోయిన తర్వాత ఆ బోన్ పీసెస్ రిమూవ్ చేయడానికి చిన్న ఆపరేషన్లు 3 ఆపరేషన్లు కుడికాలకు చేశారు. వాటిని స్కూపింగ్ అంటారు. ఆపరేషన్స్ చేయడం ద్వారా లోపలున్న దుమ్ములన్నీ మరి డాక్టర్ గారు తీసేయడం జరిగింది. ఇలా ప్రతి నెల వారి వద్దకు మరి రివ్యూ ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఇలా ఈ రివ్యూ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడల్లా ఎక్స్రేస్ తీయడం బాగుంది అని చెప్పడం జరిగింది. అది అక్టోబర్ 2006. ఆ నెలలో కూడా రివ్యూ ట్రీట్మెంట్కి డాక్టర్ భవానీ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ ఎక్స్రే తీయించారు. ఎక్స్రే తీయించిన తర్వాత ఎక్స్రే చూసి ఎక్స్రే చాలా బాగుంది బెన్నీ, ఇక ఈ సెరమిక్ లెగ్ తీసేవచ్చు అని చెప్పి మా అమ్మకు చెప్పారు. ఆ సెరమిక్ లెగ్ కట్టింది తీసేయండి అని చెప్పి సెరమిక్ లెగ్ అమ్మ తీసేసింది. అమ్మ తీసేసిన తర్వాత ఆ కోచ్ మీద, పేషెంట్ కోచ్ మీద క్లినిక్లో కూర్చున్న నన్ను డాక్టర్ గారు చెప్పారు, బెనీని కుడి కాలుతో కిందకి దిగు అని చెప్పేసి ఆ కోచ్ మీద నుండి దిగాను. కానీ భయం, ఎడమ కాలు మీద నిలబడి ఇంకో పక్క కుడి చేత్తో మా అమ్మను పట్టుకున్నా. మా అమ్మను పట్టుకుంటే నాకు చెప్పారు, మీ అమ్మను వదిలేసాయి, పూర్తిగా కుడి కాలు మీద నిలవబడు అని చెప్పి. నిలవబడాలని ఆశ. అప్పటి వరకు డాక్టర్ గారిని చాలాసార్లు అడిగా, డాక్టర్ గారు నేను ఎప్పుడు నడుస్తాను అని చెప్పి. అలాంటిది ఆ రోజు డాక్టర్ గారు చెప్పారు, పూర్తిగా కుడికాలు మీద మోపి నిలవబడు అని చెప్పి. మొత్తానికి డాక్టర్ గారు చెప్పారు కదా, ఎక్స్రే బాగుందన్నారు కదా, అమ్మను కూడా వదిలేమని అన్నారు కదా, అంటే నా కాలు బాగునే ఉంటుంది అని చెప్పి ఆ కుడి కాలు మీద మోపి నిలవబడ్డాను. నిలబడ్డ తర్వాత డాక్టర్ గారు చెప్పారు, రా నాతో బయటికి అని చెప్పి. మరి నెమ్మదిగా ఆ క్లినిక్లో నుండి డోర్ తీస్తే బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొన్ని అడుగులు ఉంటుంది అక్కడికి ఎక్స్రే థియేటర్. ఆ గోడ వరకు నడువు, మళ్ళీ తిరిగి వెనక్కి రా అని అన్నారు. మొత్తానికి డాక్టర్ గారి దగ్గర నుండి ఆ గోడ వరకు నడిచాను. వెనక్కి రా అన్నారు. వెనక్కి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చాలా నీరసంగా ముఖం పెట్టినప్పుడు, ఏందని అంత నీరసంగా ముఖం పెట్టావు, ఇప్పటి వరకు ఎప్పుడు నడుస్తానా అని అడిగావు, నడిచిన తర్వాత సంతోషమే లేదు నీకు, ఎందుకంత డల్గా ఫేస్ పెట్టావు అని అంటే, డాక్టర్ గారు నడుస్తున్నాను కానీ కుంటోళ్ళ నడుస్తున్నానండి అని చెప్పి అన్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అదా నడవగా ఆ కుంటుతనం పోతుంది, నీకు యాక్సిడెంట్ అయిందని ఎవరికైనా చెప్పినా వారు నమ్మని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని చెప్పి డాక్టర్ గారు నాతో చెప్పారు. అయితే ఆ మే 2005 నుండి అక్టోబర్ 2006 వరకు ఈ మధ్యకాలంలో నాకు 7 Hills, సురక్ష, ఉమా హాస్పిటల్ పెదవాల్తే, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈ చేతికి సర్జరీ అవ్వడం, అలాగే ఈఎంజీ హాస్పిటల్లో డాక్టర్ భవానీ ప్రసాద్ గారు ట్రీట్మెంట్ చేయడం. మే 2005 నుండి అక్టోబర్ 2006 వరకు 5 ఆసుపత్రుల్లో నాకు ట్రీట్మెంట్ జరిగింది. 5 ఆసుపత్రుల్లో నాకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు చాలా డబ్బు ఖర్చు అయ్యింది. 4 లక్షలకు పైగా డబ్బు ఖర్చు అయ్యింది. నిజంగా
బెన్నీ అనేవాడు బ్రతికితే ఇస్తాడులే అని చెప్పి చాలామంది 10,000, 20,000, 5,000 ఇచ్చి వెళ్ళిపోవడం జరిగిందట. మరి నాకు చాలామంది బ్లడ్ ఇవ్వడం జరిగింది ట్రీట్మెంట్ సమయంలో. నాకు తెలిసిన వారు ఒక 6, 7 అయి ఉంటారు. సుమారు లెక్క ప్రకారం 46 మంది నాకు బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది అని తెలుసుకోవడం జరిగింది. నిజంగా ట్రీట్మెంట్ జరిగిన సెవెనిల్స్ ఆసుపత్రి నుండి ఏఎంజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినంత వరకు మరి నన్ను మరి నా అమ్మ తమ్ముడు, మేనమామ, చిన్నమామయ్య అంటాను, వారి తమ్ముడు సత్యనారాయణ, లాస్ట్ మామయ్య, మా చెల్లి భర్త, మరి మా పెద్ద మామయ్య, వీరంతా నాకు, మా పిన్ని, ఇలా వీరంతా ఆసుపత్రిలో ఉన్నప్పుడు నన్ను కనిపెట్టుకుని ఉండి నేను చేసే పనుల్లో, డాక్టర్స్ ట్రీట్మెంట్ విషయంలో, అన్ని ఏర్పాట్లు చేసే విషయంలో నా ఇంటి మనుషులేంటి, నా స్నేహితులు, మరి నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మొట్టమొదట నాకు బ్లడ్ ఇచ్చింది నా ఫ్రెండ్ ఎస్ఐ మదీనా గారు ఉన్నారు, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, వారి మిస్సెస్ రోషన్ బీబీ, ఆమె నాకు బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆమె తమ్ముడు నర్సీపట్నంలో మాస్టర్, ఆయన బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆమె కూతురు విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. నా తమ్ముడు కజిన్ ప్రసాద్ అని అప్పటికి గేట్వే హోటల్లో చేస్తుండేవాడు. గేట్వే హోటల్ నుండి, గ్రాండ్ బే హోటల్ నుండి చాలామందిని తీసుకొచ్చి బ్లడ్ ఇప్పించడం జరిగింది. అలాగే పిన్ని కొడుకు శివ, వాడు కూడా చాలామంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి బ్లడ్ ఇప్పించడం జరిగింది. అలాగే ఎస్ఐ గారి కూతురు అప్పటికి ఇంజనీరింగ్ కాలేజ్ జేయూలో చదువుతుంది, ఆమె కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని చాలామందిని తీసుకొచ్చి బ్లడ్ ఇప్పించడం జరిగింది. ఇలా మే 2005 నుండి అక్టోబర్ 2006 వరకు నా ట్రీట్మెంట్ జరిగే సమయంలో మరి నాకు బ్లడ్ ఇచ్చే విషయంలో, డబ్బులు ఏర్పాటు చేసే విషయంలో మరి చాలామంది ద్వారా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. నిజంగా ఆ సుశీల గోవింద హాస్పిటల్లో, ఉమ్మా హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా ఆ రోజు చాలా బాధపడుతున్నాను. ఎందుకు దేవుని నమ్ముకున్న నాకు 94లో ఇంటింటి సువార్త వారితో కలిసి దేవుని సేవ చేస్తున్న నాకు, చిన్నగదిలో 1 సంవత్సరం పాటు సంఘాన్ని నడిపిన నాకు, భయపడకుండా కేజీహెచ్కి టీబీ హాస్పిటల్కి పోయి రోగుల కోసం ప్రార్థించిన నాకు, ఇంత సేవ చేస్తున్న నాకు దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడు అని అనుకున్న సమయంలో దేవుడు నన్ను మరి ఆసుపత్రిలో ఉండగా దూతలను పంపించి నన్ను ధైర్యపరిచి ఈరోజు నేను మరి ఎంత సంతోషంగా ఉండటంలో దేవుడే పట్టించుకొని దేవుడే తన దూతల ద్వారా నాకు సహాయం చేశాడు. నిజంగా యాక్సిడెంట్ జరిగిన రోజు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళిన 2 మనుషులు కూడా ఆయన దూతలే అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఆసుపత్రి జరిగి వారు రక్తపు మడుగులో ఉంటే లాయర్గా నేనే ఆ యాక్సిడెంట్ జరిగిన శరీరాలను ముట్టుకోను, నిలబడి అక్కడి నుండి 108కి ఫోన్ చేస్తాను తప్పించి నేను వారిని ముట్టుకోను. అలాంటిది ఆ 2 మనుషులు నన్ను ముట్టుకున్నారు అని అంటే ఆ 2 మనుషులు కాదు, స్వయంగా ఆ ఆసుపత్రికి వచ్చిన దూతలే ఆ రోజు కూడా నన్ను ఆ యాక్సిడెంట్కి గురై రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఆ కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకుని పోయి మా ఇంటికి విజిటింగ్ కార్డుతో వచ్చింది కూడా దేవుని దూతలే అని నేను నమ్ముతున్నాను. ఈరోజు నేను మామూలు ఆరోగ్యంతో మునుపటి వలె అన్ని పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. యాక్సిడెంట్ తర్వాతే నాకు 2007
నవంబర్ 15 మన్నా చర్చి గాజువాకలో పెళ్ళి అయింది. 2008లో దేవుడు నాకు కొడుకును కూడా ఇచ్చాడు. ఈరోజు భార్య, బాబు, అమ్మ, నాన్న 5గురు కుటుంబంతో సంతోషంగా ఉన్నాం. మరి ఎంత పెద్ద ప్రమాదంలో దేవుడు నాకు అనేక మంది మనుషుల ద్వారా, అనేక మంది డాక్టర్స్ ద్వారా, ముఖ్యంగా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు వారు చేసిన ట్రీట్మెంట్కి, వారితో అప్పటికి నాకు పరిచయాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి అనే ఆపరేషన్లు చేసిన నా దగ్గర వారు ఏ ఫీజు తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నిజంగా ఈ సమయంలో నాకు తల్లిలా, తండ్రిలా ఎంతో సహాయం చేసిన నా అమ్మ, తమ్ముడు, చిన్నమామయ్యకు, తన భార్య మా మాలతి అక్కకు, పెదమామయ్య కుటుంబానికి, చచ్చమ్మయ్య కుటుంబానికి, ఉషాపిని కుటుంబానికి, నా కుటుంబీకులందరికీ, అలాగే పెదనాన్న, పెద్దమ్మ, మరి పిన్ని, చిన్నాన్న అందరూ, వీరు వారు అని కాదు, అందరూ నా స్నేహితులు కూడా, మరి నాకు తెలిసిన వారంతా, నాకు తెలిసిన పాస్టర్స్, నాకు తెలిసిన విశ్వాసులు, వీరంతా మరి ఆసుపత్రికి రావడం, నన్ను మెలకు వచ్చిన తర్వాత అనేకమైన మాటలు చెప్పి, ప్రార్థనలు చేసి, ఇంటికి వచ్చి ప్రార్థనలు చేసి అనేక విధాలుగా నన్ను బలపరచడం జరిగింది. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అని అంటే అది కేవలం దేవుని కృప, దేవుని దయ. నిజంగా ఈరోజు నన్ను చూసుకొని నేనే ఆశ్చర్యపోయే విధంగా మరి దేవుడు నా జీవితంలో మేలు చేశాడు. ఇంత గొప్ప మేలు చేసిన ఆ యేసు దేవుడు ఈ సాక్ష్యాన్ని ఆలపిస్తున్న మీ జీవితాలలో తప్పకుండా సహాయపడగలడు. ఏ సమస్యను అయినా పరిష్కరించి రక్షించగలడు అని తెలియజేసుకుంటూ ఈ నా సాక్ష్యాన్ని ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దేవా, మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మే 9, 2005 నా జీవితంలో మీరు చేసిన మేలును సాక్ష్యం ఇచ్చడంలో సహాయం చేశారు. స్తోత్రాలు. ఈ సాక్ష్యాన్ని చూసి ఆలకించిన వారందరి జీవితంలో కూడా మీరు నా జీవితంలో మేలు చేసినట్లే వారి జీవితాలలో కూడా మేలు చేయమని యేసయ్య మీ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్లోజ్.